మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్ర కూడా ఏమవుతుందంటండి? ఇప్పుడు అపవిత్రం అయిపోవడానికి కారణం ఏంటి? మూత వేయబడక తెరచుంది, అందుకే ఈగలన్నీ చేరిని అది అపవిత్రం అయిపోయింది. ఇప్పుడు మనము మూత కలిగిన పాత్ర వలె ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూత వేయబడిన పాత్ర అపవిత్రం అయితే మూత వేయబడిన పాత్ర పవిత్రమే అవుతుంది కదండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మన బ్రతుకు అనేటువంటి పాత్రకి మూత ఉండాలంటండి. మన బ్రతుకు అనే పాత్రకి ఏముండాలండి? మన మాటలు అర్థమవుతున్నాయా? కొంచెం లోతుగా వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు అర్థం కాకపోయినా అడగండి. మన బ్రతుకు అనే పాత్రకి మూత ఉండాలి. అసలు మూత అంటే ఏంటండి? దేనికి ఉండాలంటే నేను చెప్తాను ఒక మాట. దావీదు కంటికి మూత లేదు. దావీదు కంటికి ఏం లేదండి? మూత లేదు. కానీ యోబు కంటికి మూత ఉంది. నా మాటలు మీకు తెలుసని చెప్తున్నాను నేను. దావీదు కంటికి ఏం లేదండి? మూత లేదు. యోబు కంటికి ఏముంది? మూత ఉంది.